తెలంగాణలో పండగంటే ఎట్లుంటది? ఎగిలి వారంగా లేవాలి, ఇల్లంతా శుద్ధి చేసి తానాలు జపాలు కాగానే మోదాలు పెద్దలకు పూజ కడతాం. వాళ్ళకు తుర్తి అయితేనే కదా కడమ పనులు కూడా మంచిగా జరిగేటి. అటెనక దేవునరాల మంచిగా పూజలు చేసి మంచి రోజు పండగ నాడే కాబట్టి బాయి కాడ సాగుబడి చేస్తారు. కొత్త పనులు కూడా ఆయాలనే శురువు చేస్తారు, అంత మంచి జరుగుతుందని. ఇగో సేమ్ ఇట్లనే జరిగిందిలా తెలంగాణ పుట్టినరోజు పండగ కూడా. పొద్దటి సంధి సీఎం సార్ ఏమేం చేసిండో ఓ పారు చూడండి. ఫస్ట్ అమరవీరుల స్తూపం కాడ వాళ్ళ త్యాగాలను యాద్ చేసుకున్నారు. గులాబీ పువ్వులు జల్లి దండం పెట్టిండ్రు లీడర్లంతా. ఆడికెళ్ళి చక్కగా హుస్సేన్ సాగర్ చెరువొడ్డుకున్న లుంబిని పార్కు కాడికి వచ్చిండ్రు. అమరవీరుల కోసం కట్టే కొత్త స్తూపానికి భూమి పూజ చేసిండు సీఎం సారు. 100 అడుగుల పెద్ద స్తూపం కట్టిస్తారట. మళ్ళా తెలంగాణ బర్త్డే వరకు ఈయన్నే కొలుసుకోవచ్చునట. ఈ కార్యం ఒడిచినాక సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో పండుగ చేసిండ్రు పోలీసోళ్ళు. కేసీఆర్ సార్ జీప్ ఎక్కి పోలీస్ బల్గం మొత్తం చూసుకుంటూ వచ్చిండు. ఇక అటెంక లెఫ్ట్ రైట్ కొట్టుకుంటా ముఖ్యమంత్రి సార్ కు సెల్యూట్ చేసిండ్రు. పోలీస్ బ్యాండ్ మేళం సప్పుళ్ళు మస్తు ముద్దు కనిపించినాయి. ఇక గుర్రాల మీద తిరిగే జవాన్లు వస్తుండ్రు. ఓహో, బ్యాండ్ సప్పులకు బెదురుతున్నట్టున్నాయి. ఇక అటెంక మంచిగా డ్యూటీలు చేసిన పోలీసు వాళ్లకు బిల్లలు తొడిగి సన్మానం చేసినాక మైకుల ముంగట్టుకొచ్చి తెలంగాణ ఎట్లొచ్చింది, బంగారు తెలంగాణ ఎట్లా తయారైతున్నదో చెప్పిండు. కారు చీకట్లు తొలగిపోయి వెలుగు జిలుగుల తెలంగాణ ఆవిష్కృతమైంది. ఇక వెనక షీరి పెద్ద మీటింగ్ పెడితే గవర్నర్ సార్ వచ్చి షరీక్ అయిండు. అమరవీరుల కుటుంబాలకు, తెలంగాణ కోసం కొట్లాడినోళ్లకు, కవులు, కళాకారులు, ఆటగాళ్లు, పాటగాళ్లు, ఇలేకర్లకు సన్మానాలు చేసిండ్రు. బంగారు తెలంగాణ జల్దిన కావాలని అందరు కోరుకున్నారు. నాటి తెలంగాణ కోటి రత్నాల దీపం వీణ, నేటి తెలంగాణ కోటి అవకాశాల ఖజానా.